నియోజకవర్గం నాగారం మండలం వర్ధమానకోట గ్రామంలో ఈ మండలానికి సంబంధించి నేను ఎంపీ అయిన తర్వాత మీ అందరి మధ్యనకు మొట్టమొదటి ప్రోగ్రాం ఇది. దేవుడు ఇంత మంచి కార్యక్రమం అంటే రైతులకు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగని కార్యక్రమానికి మీ ఊరికి రావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ కూడా ఈరోజు 1 లక్ష రూపాయల రుణమాఫీ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు రుణమాఫీ అవుతుంది. 15 లోపు 2 లక్షలు కూడా అవుతాయి. ఈ కార్యక్రమానికి ఈరోజు నన్ను ఆహ్వానించిన మా అన్న మందుల శామ్యూల్ అన్న, మా మందుల శామ్యూల్ అన్నను ఎంత బ్రహ్మాండంగా గెలిపించారో తుంగతుర్తి గడ్డ మీద, అదే విధంగా నేను తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన నన్ను కూడా అత్యధిక మెజార్టీ 7 నియోజకవర్గాలలో 70,000 పైచిలకు మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత గెలిచి రచ్చ గెలవమని చెప్పారు. నా సొంత నియోజకవర్గంలో నన్ను కన్నపిట్టలాగా మీరు అనుకుని నన్ను గెలిపించారు. నాకు అన్నిటికంటే ఎక్కువ నా బాధ్యత మీ బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే నన్ను మీ భుజాల మీద ఇవాళ ఢిల్లీకి పోయినా ఏమడుగుతారు, నన్ను మీ ఊళ్ళో ఎన్ని ఓట్లు వచ్చినాయంటో. నాకు 2,23,000 వచ్చినా అత్యధిక మెజార్టీ ఇచ్చిన అసెంబ్లీ నా సొంత అసెంబ్లీ అన్నప్పుడు ఒక లీడర్ అనేటోడు గొప్పోడు అనుకుంటారు వాళ్ళు. నాకు ఆ గొప్పతనాన్ని మిగిలించిన మీ అందరికీ కూడా రుణపడి ఉన్నా. ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం, ఇక్కడ మా మండల పార్టీ అధ్యక్షులు లింగమన్న, మా జెడ్పీటీసీ పరమేశ్ అన్న, ఇక్కడ అట్లనే ఈ బుచ్చిబాబు అన్న, ఇక్కడ ఈ ఊరిని ఎన్నోసార్లు 5 సార్లు సర్పంచ్ ఉంది, సింగిల్ విండో ఉండు. మీరు ఎంత అభిమానించే నాయకుడు అంటే ఈ ఊరిని ఎప్పుడు సురక్షితంగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఆయన ఉంది. కాబట్టి ఆయన కూడా ఏదన్నా మా దగ్గరికి వినతి తీసుకొని వస్తే ఈ ఊరికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇవాళ మీ అందరికి ఒక్కటే విషయం చెప్తా, ఎక్కువ ముచ్చట చెప్ప. మీరందరూ ఓటేసి గెలిపించిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరి రైతుల్ని మోసం చేయలే. 2018 1 లక్ష రూపాయలు ఇస్తామని 23 దాకా ఇస్తా ఉన్న 1 లక్ష రూపాయలకు వడ్డీ ఇచ్చింది, మొత్తం నడుతుంది. కేసీఆర్ ప్రభుత్వం 18 చెప్తే 23 ఎన్నికలు వచ్చిన దాకా ప్రజల్ని గుర్తించలేని ప్రభుత్వం. కాబట్టి మీరు వాటిని తరిమి కొట్టి మమ్మల్ని తెచ్చుకోరు. మమ్మల్ని తెచ్చుకున్నాక మేము ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ఉన్నాం. మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మందుల శామ్యూల్ అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. మా బాధ్యత మేము ఇచ్చిన పథకాలు నెరవేర్చాల్సింది. ఇవాళ 31,000 కోట్ల రూపాయలు 31,000 కోట్ల రూపాయలు 15వ తారీఖు లోపు 32 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం. కానీ మనం చెప్పుకోవడంలో విఫలమవుతున్నాం. మీరు ఏదన్నా కష్టం ఉన్నా ప్రతిపక్ష పార్టీలకు కూడా మీకు చెప్తున్నా, ప్రజలకు మంచి చేయడమే మన లక్ష్యం ఉండాలి. ఎన్నికలప్పుడు పోరాటం చేసినాం, మీరు గెలిచినారు, మీరు ఓడిపోయారు, మేము గెలిచినాం. మీరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు. ఇవాళ మన లక్ష్యం ప్రజల సంక్షేమం, ప్రజల కోసం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. నేను కూడా మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, మేము 8 మంది ఎంపీలను గెలిచినాం, మీ బీజేపీ వాళ్ళు 8 మంది గెలిచిర్రు, బీఆర్ఎస్ పార్టీ 0 అయిపోయింది. మనం ఇద్దరం కలిసి 2014 విభజన హామీల ప్రకారం ఇవాళ ఎన్నో నిధులు రావాల్సింది ఉంది, ఇప్పుడు ఇయ్యలే. వాటన్నిటి కోసం 16 మందిని కలిసి పనిచేద్దాం రండి. ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిర్రు, మమ్మల్ని గెలిపించిర్రు. ఇప్పుడు రాజకీయాలు బంద్ చేద్దాం. నిన్ను తిట్టుకో, వాణ్ణి తిట్టుకో, వీణ్ణి తిట్టుకో, ప్రజల్ని తప్పుకో పట్టేయకండి. ప్రజలు 10 ఏళ్ల నుంచి ఇబ్బందులు నుర్రు తెచ్చుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణ ఏమైంది అని ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను ఈ 5 ఏళ్ళు మీరు గెలిపించి పార్లమెంట్ పంపించారు. ఇప్పుడే మందుల శామ్యూల్ అన్న చెప్పిండు, నాకు అన్ని భాషలు వచ్చు, నాకు అన్ని ముచ్చట్లు తెలుసు. నేను పార్లమెంట్ లో గలమిప్పి మాట్లాడతా, ఇక్కడ ప్రభుత్వానికి అండగా ఉంటా. రావాల్సిన నిధులు తీసుకొచ్చిన దాకా అక్కడ బీజేపీ ప్రభుత్వంపై దాడి చేస్తాం. ఇస్తే పోరాడతాం, ఇవ్వకపోతే ఊరుకోం. మీకు ఇట్లాంటి పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలు చేస్తాం. అన్నిటికంటే ముఖ్యం మన పిల్లల ఉద్యోగాలు. సరే, మనం చేసుకున్న అప్పులు తీర్చి ఒక్కెత్తు,
మన ఇళ్ళ పిల్లలు డిగ్రీలు ఇంజనీరింగ్ చదివి కూడా ఖాళీగురు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచిస్తుండు, నిరుద్యోగం అనే ఒక సమస్యను పరిష్కారం చేయాలని. ఇవాళ కూడా నేను వీడికి రాకముందు యూనివర్సిటీ విద్యార్థులతో కూర్చొని వస్తున్నా. గ్రూప్ 2 పరీక్షల మీద ఒక చర్చ వచ్చింది. ఒక్కరోజే ఉంది డిఎస్సి తర్వాత గ్రూప్ 2 అన్న అని చర్చ చేస్తే ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేస్తే ఒక సానుకూలంగా స్పందించి చర్చలు చేసినప్పుడే సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పింది. కాబట్టి ప్రతి సమస్యను పరిష్కారం చేసే దిశగా ముందుకు పోతాం. మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి. పక్క పార్టీలు చెప్పే పిచ్చి మాటలు నమ్మకూరి. రేషన్ కార్డు లేనికి రాదా? రేషన్ కార్డు అనేది కుటుంబ సమగ్రత కోసం పెట్టిరు. రేషన్ కార్డు లేకుండా ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు కూర్చొని ఉంటారు. మీకు పాస్బుక్ ఉంటే మీ రుణం తీరుతుంది. మీరు రుణం తీరాలంటే రేషన్ కార్డే ఉండాలంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు వేయలేదు. మరి రేషన్ కార్డు లేని మీకు రుణాలు ఎక్కిస్తారని చెప్పి ఆ దరిద్రులు మాట్లాడుతున్నారు హరీష్ రావు. ఇవాళ ఒకటే హరీష్ రావు అంటున్నా, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని చెప్పిన బిడ్డ రేపు పొద్దున వచ్చి రాజీనామా చేయి. ముఖ్యంగా మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదో పట్టించుడు కాదు. ఇవాళ అపోజిషన్ ఉన్నావు, 10 ఏళ్లు పరిపాలించినావు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మీ మామను నమ్మి 10 ఏళ్లు గడ్డ మీద కూర్చోబెట్టి ఏం చేయను. ఇవాళ 4 డబ్బులు ఇస్తాము, అలా కష్టాలు తీస్తామంటే లబో దిబో మొత్తుకుంటూ. అరే నాయన, ప్రజలకు మంచి జరుగుతుంటే మొక్కుకోలేదుకో. ఫస్ట్ వాళ్ళందరికీ లబ్ధి జరిగేటప్పుడు ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే పరిష్కార మార్గం మాకు చెప్పండి. అసెంబ్లీ వేదిక మీద వచ్చి మాట్లాడండి, ఎక్కడ పడితే అక్కడ చిల్లర మాటలు మాట్లాడే బదులు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. మీ ఊరికి వచ్చినా ఇక్కడ అన్న కూడా కొన్ని సమస్యలు చెప్పిండు. రోడ్లే నా ఎంపీ నిధులు ఉన్నాయి. నా ఎంపీ నిధులతో పంచాయతీ సీతక్క దగ్గర పంచాయతీరాజ్ నిధులు ఉన్నాయి. R&D మినిస్టర్ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయన నిధులు ఉన్నాయి. ఏదో నిధులల్లా మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకునే దిశగా నేను మా అన్న కలిసి కష్టపడతామని చెప్పి తెలియజేస్తున్నా. ఒక్కసారి లీడర్ రావడం గొప్ప కాదు. గుడ్డిలో మీద బయట పడవచ్చు. నేను ఇవ్వాల 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరే ఓట్లేయాలి. కాబట్టి ఈ 5 ఏళ్లలో నేను పనితనాన్ని బట్టే మీరు నన్ను గుర్తిస్తారు. ఒక్కసారి ఏదో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికి పరిచయం లేదు. నాకు 6 లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి. 6 లక్షల చిల్లర ఓట్లు నమ్మకంతో ఓటేసి ఈ పిల్లగాడు ఏదో పనిచేస్తాడు. నాకు 6 లక్షల ఓట్లలో 10,000 మంది కూడా పరిచయం లేదు. కానీ మిగతా 6 లక్షల చిల్లర ఓట్లు కేవలం ఒక నమ్మకం. ఈ పిల్లగాన్ని చూసే వేసేట్టుండు. ఈ ఎమ్మెల్యేలు కూడా గెలిచిర్రు. వీళ్ళందరూ కలిసి అన్నదమ్ముల లెక్క పనిచేసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మీరు ఓట్లు వేసారు. కాబట్టి మీ నమ్మకాన్ని మోసం చేయకుండా ముందుకు పోతామని తెలియజేస్తూ, మళ్ళీ ఈరోజు వాన పడుతుంది, ఇంతమంది వానలో నిలబడ్డారు. మీకు మంచి చేయడానికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యువకుడే. 55 ఏళ్ల ముఖ్యమంత్రి, చిన్న స్థాయి నుంచి వచ్చిన ముఖ్యమంత్రికి మీ కష్టాలన్నీ తెలుసు. ఆయన ఈరోజు ఏం చేయకపోతే మీరు 5 ఏళ్ల తర్వాత ఆయనను కూడా ఇంటికి పంపిస్తారు. కాబట్టి మేము ఆ ఇంటికి పోనీకి రాలే, మీ ఎమ్మటి ఉండడానికి వచ్చినాం. 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉందామని వచ్చినాం. మీ మంచి చూస్తాం, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తాం, మీ పిల్లల ఉద్యోగాల కోసం పనిచేస్తాం, రైతుల కోసం పనిచేస్తాం, పింఛన్లు ఇస్తాం. ఆల్రెడీ కరెంటు 200 యూనిట్ల కరెంటు, సిలిండర్, ఉచిత బస్సులు కూడా తక్కువనే, బస్సు సమస్యలు కూడా తీరుస్తాం. 6 నెలలనే 10 సంవత్సరాలు చేసిన దరిద్ర పాలన తరిమి కొట్టడం కష్టం. 70 ఏళ్ళ అప్పున్న రాష్ట్రాన్ని 7 లక్షల అప్పుడప్పుడు కుప్పగొనిపించి పంపించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు అంటే 1000 కోట్లు దండుకొని పోయిన ఈ ప్రభుత్వంలో మాట్లాడడానికి సిగ్గు లేదు వాళ్ళు. మీరు కూడా తగ్గండి, మా మీద నమ్మండి. అరే ఇవాళ కావాలంటే 1 రోజులు అయిద్దా? తెల్లారు కావాలంటే అయిద్దా? అరే ఒక ఉపాయంతో పనిచేస్తున్నాం. మా అందరికి సహకరించండి. మీ అందరి కోసం పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి మీ ఊరికి వస్తా. మనమందరం కలిసి మీరు గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏ కష్టమున్నా నష్టమున్నా మా అన్న ఉన్నాడు ఇక్కడ మందుల శామ్యుల్ అన్న ఎమ్మెల్యేగా. ఆయన మీకు అందుబాటులో వస్తుంటాయి. ప్రతి ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఉంటుంది. మా పిఏలు ఉన్నారు, అందరు ఉన్నారు. మా అన్న